వజ్ర టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు దాకా మనం క్రోధాన్ని చూసేసాం, క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంతో ఆ క్రోధం అంతా పోయి విశ్వవసు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ శుభప్రదంగా ఈ ఉగాదిని మనం జరుపుకుందాం. జనరల్గా 2 ఋతువులు కలిసిన దాన్ని ఋతుసంధి అంటారు. ఈ ఋతుసంధి కాలంలో చాలా వరకు మనకి దోషాలు హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. సో మనకి జనరల్గా వచ్చే ఈ పండగలన్నీ ఈ ఋతుసంధి కాలంలో వచ్చేలాగా పెట్టి దానికి తగ్గట్టు మనకి ఏవేవైతే యూజ్ చేస్తే మనకి ఆ ఋతుసంధి కాలం వచ్చిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేలాగా చేస్తుంది. ఈ ఋతుసంధి కాలంలో చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, ఆ డిసీజెస్ అన్నీ మనకి తగ్గాలి అంటే ఈ ఉగాది పచ్చడి అలా చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దానికి తగ్గట్టు కూడా మన బాడీ రెసిస్టెన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. సో ఇలా మనము ఏదైతే మనకి పాతకాలం నుంచి వస్తున్న ట్రెడిషన్ని మనం మర్చిపోకుండా మానకుండా ఇదే కంటిన్యూ చేస్తూ మనం హెల్తీగా ఉండాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటాం, అలాగే పాటిస్తాం కూడా. ఆయుర్వేదంకి ఉగాదికి కూడా కనెక్షన్ ఉందండి. అది ఏంటి చెప్పమంటారా? సో షడ్రుచులు మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయం, ఇవే షడ్రుచులు. ఈ షడ్రుచులతోనే మనకి ఏ ద్రవ్యమన్నా తీసుకొని ఈ షడ్రుచులతోనే ఉంటాయి. అది ఔషధం అవ్వనివ్వండి, ఆహారం అవ్వనివ్వండి, ఏదైనా సరే ఈ షడ్రుచుల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో మన ఈ షడ్రుచులు బ్యాలెన్స్ చేసినప్పుడే మన బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మనకి షడ్రుచుల్లో మధుర, ఆమ్ల, లవణం ఇవి వాతాన్ని తగ్గించి కఫాన్ని పెంచుతాయి. కట్టు, తిక్త, కషాయం ఇవి వాతాన్ని పెంచి కఫాన్ని తగ్గిస్తాయి. సో మధుర, తిక్త, కషాయం ఇవి పిత్తాన్ని తగ్గిస్తాయి. దానికి మిగతా 3 పిత్తాన్ని పెంచుతాయి. ఇట్లా మనకి ప్రతి వ్యక్తికి ఏదైతే దోషం ఉంటుందో ఆ దోషానికి సంబంధించిన రసాలని మనం చూసుకుంటూ దానికి ఆపోజిట్ ఉండే రసాలని తీసుకుంటూ ఆయుర్వేదంలో బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇలాగా ఆయుర్వేదంకి షడ్రుచులకి ఉగాదికి చాలా కనెక్షన్ ఉంది. సో మనకి మొత్తం బాడీలో ఈ 3 ప్రకృతులు కరెక్ట్గా ఉండాలి అంటే షడ్రుచులు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. సో వీటికి మనము మధుర రసం గురించి బెల్లాన్ని యూజ్ చేసుకుంటాం. చక్కెరను వద్దు, బెల్లాన్ని యూజ్ చేసుకోండి. మధుర తర్వాత ఏంటి? తిక్తరసం. తిక్తరసం గురించి వేప పువ్వు వేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ వేసుకోండి, కొంచెమన్నా ఎక్కువ వేసుకోండి. దాంతో ఇప్పుడు సమ్మర్ అంటే స్కిన్ డిసీజెస్, చెమటకాయలు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎగ్జిమా, ర్యాషెస్ ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలోనే మీరు వేప పువ్వు ఎక్కువ వేసుకోవాలి. మనకి ఏదన్నా ఇంట్రడ్యూస్ చేశారు మన పెద్దవాళ్ళు అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తోనే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వేప పువ్వు ఎక్కువ తినలేమనుకున్నా సరే ఈ రోజైనా సరే కొంచెం వేప పువ్వు ఎక్కువ వేసుకొని తినండి. మధురం అయిపోయింది, తిక్తం అయిపోయింది. నెక్స్ట్ ఆమ్లం గురించి మాట్లాడుకుందాం. చింతపండుని కొంచెం తక్కువ యూజ్ చేసుకొని వేసుకోండి. మధుర, ఆమ్ల, లవణం. లవణం ఇప్పుడు సైంధవ లవణమే వాడండి, హెల్తీగా ఉంటుంది, ఎక్కువ మినరల్స్ ఉంటాయి. సో సైంధవ లవణంకి వెళ్ళండి. నెక్స్ట్ కషాయ రసం. కషాయ రసం అంటే వగరు, మామిడికాయ. ఇప్పుడు ఇది సీజన్, దీనివల్ల కూడా మనకి ఏంటంటే బాడీ బ్యాలెన్స్ అవుతుంది. సో వీటికి చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి. టేస్టీగా ఉంటున్నాయి కదా అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి వేసేయకండి, దాని యొక్క టేస్టే పోతుంది. సో షడ్రుచులు ఉన్నప్పుడు అంతవరకే వేసుకోండి. కటురసం గురించి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు వేసుకోండి, కారప్పొడి వేసేసుకోకండి. ఇలా చేసుకొని చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని హ్యాపీగా అందరూ తీసుకొని హెల్తీగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు వరకు మనకు ప్రకృతి చూపించిన కోపాన్ని బాగా చూసేసాం. కోవిడ్, గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఇలాంటివి చాలా వచ్చేసినాయి, చాలా చూసేసాం. ఇప్పుడు ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం అని దేవుని తలుచుకుంటూ మనకి ఏ రోగాలు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.